వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నారని జరుగుతున్న రాజకీయ విమర్శల మీద డిబేట్ చూస్తున్నాం. పెండపట్టి పుల్లారావు గారు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వివాదం చూశారు కదా. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిర్ణయం రైటా రాంగా ఓ పక్కన పెడితే, ఎన్నికల కమిషన్ని ప్రభావితం చేస్తున్నారు అన్నారు. ప్రభావితం చెడిగేలాగా పరిస్థితులు ఉంటాయా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం? ఇప్పుడు ఇంత వివాదం కావడానికి కారణాన్ని మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? ఒకటి, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవడం తప్పదు, ఇవన్నీ తీసుకోవడం తప్పదు. ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్కి రియాక్ట్ అవ్వాలి. అది తప్పకుండా చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారు, అక్కడికి ఫోటోలు గిటోలు కూడా స్టాచ్యూస్ కూడా కవర్ చేస్తున్నారు కదా, చేస్తారు. కానీ ఇది మనకు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, లేకపోతే మన పాతూరు నాగభూషణం గారు అనుకోండి, వాళ్ళు ఇలాంటి పని చేస్తే ఇలాంటి రియాక్షన్ వస్తుంది అని ఆలోచిస్తలేదా? ఇంత రాజకీయ దురందరులు ఆలోచించలేకపోయినట్టున్నారు. అది కదా కొద్దిగా చెప్తున్నా, చాలా పొలిటికల్ చాణక్యులు, పొలిటికల్ మైకియావెల్లి 40 సంవత్సరాలు ఉన్నాయి కదా, ప్యాకులు గీకులు చాలా పండితులు, పొలిటికల్ పండితులు చాలా మంది ఉన్నారు, ఎక్కువైపోయినట్టున్నారు అందరూ. అందువల్ల ఈ చక్రం ఎలా తిప్పారు? అసలు ఆయన ఒబ్జెక్ట్ చేయాలనుకోండి, మళ్ళా సలహాదారులు అడిగితే 1 సంవత్సరం క్రితం ఎలక్షన్ కమిషన్కి రాసి January 1st నుంచో లేకపోతే November 1st నుంచో మీరు రిటైర్డ్ అవ్వని ఎంప్లాయీస్ అందరికీ టెంపరీగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళతో పంచిపెట్టండి ఈ సర్వీసెస్ అని చేస్తే ఒప్పుకున్నారు కదా. ఆఖరి రోజులు ఎలక్షన్ టైంలో వచ్చి ఇది చేసినందుకు ఆ వాలంటీర్స్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అది తగ్గిపోతుందా? ఎందుకు తగ్గుతుంది? 45 నెలలు 58 నెలలు వాళ్ళు పనిచేశారు కాబట్టి వాళ్ళకున్న పలుకుబడి ఉంటుంది. వాళ్ళు వాడుకోవాలంటే తల వద్దు, మాట్లాడవద్దు అంటే అవన్నీ జరగవు కదా. కానీ మీరు సిస్టమ్ చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు వాలంటీర్ తీసుకెళ్ళి సరే లబ్ధిదారులకు ఇవ్వటం ద్వారా నిజంగా వాళ్ళని ఎన్నికల పోలింగ్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అవకాశం కానీ, స్కోప్ కానీ ప్రభావితం చేయగలిగే పరిస్థితి ఉంటుందా? 100% ఉంటుంది. April 10, 2019లో పసుపు కుంకుమని చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి 20,000 ఇవ్వలేదా? ఇచ్చారు కదా, వర్కౌట్ కాలేదుగా. అది వేరు, అది వాళ్ళ టాక్టిక్స్, వాళ్ళ సైకాలజీ చేతుల్లో ఉన్నది. ఇది కొంచెం చాలా క్రూడ్గా చేశారని నేను భావిస్తున్నా. క్రూడ్గా దీనివల్ల ఆఫ్ చేయటం, వాళ్ళు తిరగటం, వాలంటీర్, ఇది కొంచెం సొఫిస్టికేషన్ లేకుండా చేశారు. రాజకీయ రణక్షేత్రంలో అమాయకులైన పేద ముసలి వృద్ధులు అన్యాయం అయిపోతున్నట్టు అనిపిస్తుంది. అది కొద్దిగా ఇన్కన్వీనియన్స్ అయిపోవటం మనం అందరం చూస్తున్నాం కదా. తప్పకుండా వెళ్ళి తీసుకోవాలంటే ఇది ఎవరైతే వ్యతిరేకించారో రాజకీయానికి తప్పకుండా వాళ్ళు ఒక 3 నెలల క్రితం పెట్టవచ్చు కదా ఈ ప్రపోజల్. అన్ని వదిలేని రజనీకాంత్ గారు ఈ 3 నెలల పెన్షన్ ఒకరోజు ఇచ్చేయండి అంటే అయిపోయింది కదా. January 1st అయిపోయింది కదా. ఆ 3,000 కదా, ఆ 9,000 పని ఏంటంటే అయిపోయింది కదా. అందరు ఏమంటారంటే కొంచెం ఎటకారంగా అంటున్నాను, మీరు కొంచెం నాటు మేధావులు ఎక్కువ అయిపోతారు పెద్ద నాయకుల చుట్టూరా. రియల్ నాటు మేధావులు ఎలాంటి సలహాలు 3 నెలల క్రితం ఒక్కసారే ఇచ్చేయండి పెన్షన్స్ అన్నీ, January 1st లేకపోతే December 1st ఇచ్చేయండి, ఒక వన్ గో అయిపోయింది కదా. వాళ్ళు హ్యాపీగా ఉంటారు పెన్షనర్స్. ఇది గొడవడదు చేసేది అది కొద్దిగా క్రూడ్గా చేశారు, సఫిస్టికేషన్ చేయలేదు ఆ బీజేపీ అనుకోండి. ఇది ఎన్నికల మీద ఇంపాక్ట్ ఏంటి చెప్పండి? ఎన్నికల మీద ఇంపాక్ట్ ఎంతలా ఉంటుంది? తప్పకుండా ఇంపాక్ట్ అంటే 5 సంవత్సరాలు పనిచేసాక 50 ఫ్యామిలీస్తో వాళ్ళకి కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ అది పూర్తిగా ఇంపాక్ట్ అయిపోతుంది, అది చెప్పే మాట వింటారని కూడా ఉండదు. ఎందుకంటే పెన్షనర్లు ఇప్పుడు నిన్నటి వరకు ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ వచ్చేది, ఇప్పుడు వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఈ ప్రభావం ఎన్నికల మీద చూపిస్తారా? ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఇన్క్లైన్డ్ గా ఉన్నారో వాళ్ళు ఫీల్ అవుతారు, మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు. చాలా క్లెవర్ ప్రజలు. మీరు కొద్దిగా నేను కొంచెం ఘాటుగా అంటున్నాను, మిత్రులు కొద్దిగా నేను సేరిస్తాను కూడా అనకూడదు, బట్ వాళ్ళు చాలా క్లెవర్ పీపుల్. ఎలక్షన్ అయిపోయాక మామూలే, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, ఎవరు ఎక్కువ ఇస్తారు, ఇవన్నీ మాటలు ఉంటాయి కదా. కాదుగా, ఎండలో నిలబెట్టి పెన్షన్ తీసుకునేలా చేశారు 2 నెలల పాటు, ఈ అన్యాయం చేశారనే కోపం రాదంటారా? అది తప్పకుండా కొంతమందికి ఉంటుంది. పెన్షన్ వచ్చేవాళ్ళు ఎవరైతే పెన్షన్ ఇచ్చారో గవర్నమెంట్ కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీరు అడిగిన ప్రశ్నకి దీనివల్లే అయిపోతారంటే ఒప్పుకోను. తర్వాత వాలంటీర్స్ చెప్పినట్టుగానే అందరూ ఓటేస్తారంటే అది ఒప్పుకోను. కానీ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా.
ఎవరితో పనిచేస్తా Right. అది కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ Right. ఉంటుంది. కానీ ఇవన్నీ ఇలా ఉండగా ఎలక్షనీరింగ్ వచ్చేటప్పటికి మిగతావి కూడా ఇంపార్టెంట్ కదా, మిగతా హడావుడు కూడా ఇంపార్టెంట్ కదా. క్యాండిడేట్స్ ఇంపార్టెంట్, చీఫ్ మినిస్టర్ ఇమేజ్ ఇంపార్టెంట్, అపోజిషన్ లీడర్స్ ఇంపార్టెంట్. ఇదొక భాగం. ఇది ఎంతవరకు పనిచేస్తుంది, రైట్. ఆ ఎమ్మెల్యే ఆ ఏరియాలో ఎలాంటి వాడు, కొంచెం మంచిగా ఉన్నాడా, ఎమ్మెల్యే కూడా మంచిగా పనిచేసాడా, ఎమ్మెల్యేకి రిలేషన్షిప్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి Okay. ఇది తప్పకుండా నేను అనుకుంటున్నా. December 1st అందరికి ఇచ్చేమంటే అయిపోతుంది కదా నాగభూషణ్ గారు. అవి ఎక్కువ టైము చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా డిసెంబర్ కాదు, జూన్ 1st. క్యాండిడేట్స్ చెప్పండి ఆ సర్వే నాగభూషణ్ గారు. మీద ఎక్కువ ఖర్చు పెట్టారు అనుకుంటున్నా టైం.